రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రముఖ కవుల వర్ధంతులు జయంతుల జాబితానైతే రిలీజ్ చేసింది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుని విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి గురజాడ అప్పారావు సంబంధించినటువంటి ఎటువంటి జాడ కనిపించకపోవడం అయితే చాలా అవమానకరంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రచయిత అయినటువంటి వెలగపల్లి రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి వర్ధంతులు కావచ్చు, జయంతులు కావచ్చు జాబితాలో ఈరోజు పూర్తిగా గురజాడకి సంబంధించినటువంటి పేరు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వైతాళికలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతే ఎటువైపు వెళ్తున్నట్లు ఏంటి తెలుగు జాతి? నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక జాబితా విడుదల చేశారు. వర్ధంతులు, జయంతులు, తలుచుకోవాల్సిన వాళ్ళ పేర్లు ఇవన్నీ. అందులో కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు ఉన్నాయి, మంచిదే. కానీ అతి కీలకమైన తెలుగు జాతికి ప్రాతస్మరణీయులే ఉదయాన్నే తలుచుకోవాల్సిన కందుకూరి వీరేశలింగం గారి పేరు లేదు, గురజాడ అప్పారావు గారి పేరు లేదు, దళిత జాతి కవిగా మహాకవిగా కవికోకిల అనిపించుకున్న గుర్రం జాషువా పేరు లేదు. ఇలా చూస్తూ పోతే గురజాడ గిడుగు తెలుగు భాషను వాడుక భాషగా చేసి జీవద్భాషగా మార్చడానికి పోరాడిన గిడుగు లేదు. అంటే గురజాడ, గిడుగు, కందుకూరి లేనటువంటి తెలుగు సంస్కృతి ఎక్కడుంది? సాంస్కృతిక పునర్వికాసం ఎక్కడుంది? కాబట్టి ఎందుకు లేవు ఈ పేర్లు? ఇది పెద్ద ఆశ్చర్యకరమైన అంశం. గురజాడ అప్పారావు గారి పేరు లేకపోవడం ఒక విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఇప్పుడు అసలే రాజధానులు, రాజకీయాలు చాలా సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు గురజాడ పేరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో ఉన్న గురజాడ నినాదాన్ని దేశమే అందిపుచ్చుకుంది. అది కొన్ని దేశాలకు పనికొచ్చే ఏ దేశమైనా పాడుకోగలిగిన జాతీయ గీతం దేశభక్తి గీతం అని. అంటే రాజభక్తి, దైవభక్తే కాకుండా దేశభక్తి కావాలి అన్న భావనను ప్రవేశపెట్టిన వాడు గురజాడ అప్పారావు గారు. నారాయణ రెడ్డి గారు ఎక్కడో చెప్తారు, వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడని. ఎందుకు వాళ్ళ పేర్లు లేవు? పోనీ మిస్ అవుతారా అనుకుంటే మామూలు మనుషులు కాదు, ఇంకేదన్నా అవ్వచ్చు. కాబట్టి ఒకటే అనిపిస్తుంది, గురజాడ అప్పారావు గారు మూఢనమ్మకాల మీద చేసిన పోరాటం, పునర్వికాసం కోసం ఆయన నిలబడ్డము, ఈ ఆలోచన, దృష్టి, మంచి గతమున కొంచెమేనో ముందుకు పోదామని చెప్పిన ఈ ధోరణి ఇప్పుడున్న పాలకులకు నచ్చడం లేదేమో. అందుకోసమే వాళ్ళు ఆ పేర్లు విస్మరించారు అనేది స్పష్టమవుతుంది. అలా కందుకూరి వీరేశలింగం గారు కూడా ఆయన వితంతు పునర్వివాహాల కోసం పోరాడమేమి, అక్షరాస్యత, మహిళల అక్షరాస్యత కోసమేమి, ఉదాహరణకు స్త్రీల పట్ల చేసిన కొన్ని వ్యాఖ్యలు అవి మధ్యకాలంలో దుమారం రేపు. ఇప్పుడు వీరేశలింగం కూడా లేకపోవటం, జాషువా, దళితులు, సామాజిక న్యాయం ఇవన్నీ చూసినప్పుడు మిగతావి ఎలా ఉన్నా జాషువా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మనం నిలబడి మాట్లాడేటప్పుడు శ్రీశ్రీ లాంటి అవన్నీ కూడా నేను చెప్పడం లేదు. గురజాడ, గిడుగు, కందుకూరి లేనిది. ఇంకొక దారుణం ఏమంటే మహిళల ఒక్క పేరు లేదు. కథ మొల్ల రామాయణం రాసిన కవయిత్రి మొల్ల పేరు తప్ప ఇంకేం లేదు. అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్లో లేదా ఆధునిక తెలుగు జాతిలో మహిళలు ఎవ్వరు మనం తలుచుకోవాల్సిన వాళ్ళు లేరా? మొల్లను తలుచుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు. ఆమె చాలా ఆ కాలంలోనే ఆమె సమాంతరంగా కొత్త పద్ధతుల్లో రామాయణం రాశారు, గొప్ప విషయం అది. కానీ ఆ తర్వాత పేర్లు లేవా? ఉదాహరణకు వీరేశలింగం గారిని తలుచుకుంటున్నప్పుడు రాజ్యలక్ష్మణ్ తలుచుకోవచ్చు ఆయనలాగే. కాకపోతే సరోజినీదేవి, అమ్మ సరోజినీదేవి అని ఘంటసాల పాడాడు, తెలుగు ఇంటి ఆడపడుచామే. సో ఇలా చెప్తూ పోతే కనుక ఇది ఏమాత్రం సామాజిక న్యాయము, పునర్వికాస దృష్టి, భవిష్యత్తు గురించిన ఆలోచన, అన్నింటినీ మించి తెలుగు వాళ్ళ మనోభావాలు, ఉత్తరాంధ్ర మనోభావాలు. నేను ఇక్కడ విజయనగరంలో వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఇక్కడ స్థానిక ప్రజలు, సాహిత్య మిత్రులు తమను పట్ల వివక్షలాగా తమనేదో అవమానించిన పద్ధతిలో భావిస్తున్న పరిస్థితి. నిజానికి గురజాడ ప్రపంచానికంతా ఎల్లలోకంలో ఒక్క ఇల్లై వర్ణభేదములు ఎల్ల కల్లై అన్నాడు. లోకాలన్నీ ఒక ఇల్లు కావాలి, వర్ణభేదాలన్నీ తొలగిపోవాలి, జాతమన్నది పైకి లేచి లోకమున రాణించును అన్నాడు. కాబట్టి నేను ఈ మాటలు చెప్పబట్టి ఇప్పటికి 15-20 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. మా సాహితీ స్రవంతి కానీ ఇతర ప్రజా సంస్థలు చాలామంది తప్పు ఎత్తి చూపించారు, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరి ఒక విధంగా ఇప్పుడు సనాతన రాజకీయాలు, మత రాజకీయాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితి దీనికి కారణమా? లేక చేసింది ఏదో తప్పు దిద్దుకుంటే ఏమవుతుందో అని ఒక వెనకడుగు వేస్తున్నారా? ఇవన్నీ కూడా సందేహాలు కలుగుతాయి. ఇప్పటికైనా కానీ జరిగిందేదో జరిగిపోయింది అనుకొని తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకోవటం కోసం ఈ మహనీయులను తలుచుకోవటం
మనకు గౌరవం. వాళ్ళకు మనం తలుచుకోకపోతే వాళ్ళకు వచ్చే ఇదేం లేదు. కానీ ఇది నేను చెప్పిన పాట రామారావు గారు తన సినిమాలో పెట్టింది. కోడలు దిద్దిన కాపురంలో నీ ధర్మం నీ సంఘం మరవద్దు, నీతిని నిలిపి జాతిని నడిపిన మహనీయులనే మరవద్దని. మరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరో మరి చెప్తున్నారు, ఎవరు సలహాలు ఇచ్చారో, ఎవరు ఆ జాబితాను కుదించారో నాకు తెలియదు. ఇదంతా కూడా నాకెలా తెలిసిందంటే ఒక ప్రముఖ సినీ నటుడు వాళ్ళ తాతగారికి సంబంధించిన వర్ధంతి కూడా జరుపుతున్నారనే సంతోషంతో ఆ జాబితా నాకు పంపించాడు. సో ఆ జాబితా ఇదేమాత్రం అనధికారికమైంది కాదు. పూర్తి జాబితా నేను చూపిస్తున్నాను. ఇది పూర్తి జాబితా. ఇందులో ఈ పేర్లేవు. కాబట్టి ఇప్పటికైనా సవరించుకోండి. ఇప్పటికీ ఆలస్యం ఏం కాలేదు. సవరించుకోకపోతే మటుకు అనవసరంగా ప్రజల విమర్శకు, అలాగే కొంచెం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన బాధకు కూడా కారకులు అవుతారు. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రముఖ కవులను పూర్తిగా మర్చిందని చెప్పుకోసం పరిస్థితి కేవలంగా ఏమైనా ఈ యొక్క కవుల మీద చిరుకొన్నేసిందంటారా, లేదా అంటే ఎవరైనా సరే ఇచ్చినటువంటి సలహాల ప్రకారంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటారా? అసలు కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుగా దీన్ని మీరు అభివర్ణిస్తున్నారా? 100కి 100 రూపాయలు అది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క పొరపాటు నిర్ణయం. ఇప్పుడు సనాతనత్వం ఇంకా వెనక్కి, ఇప్పుడు ఉదాహరణకు వెనక 1000 ఏళ్ల కిందట జరిగింది, 2000 ఏళ్ల కిందట జరిగిందని చెప్పుకుంటున్నప్పుడు గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు? మంచి గతమున కొంచెమేనై మందగించక ముందుకు అడుగే అన్నాడు. గతాన్ని ఆయన ఏం తక్కువ చేయలా. కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు జిమ్మగాని కొత్త పాత కూడా కావాలన్నాడు. కానీ మీరు ఎప్పుడైతే సనాతనం 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 అని చెప్తున్నారో, సనాతనంలో ఉన్న వితంతు వివాహాల మీద కదా వీరేశలింగం పోరాడింది. సనాతనంలో ఉన్న కన్యాశుల్కం మీదే కదా గురజాడ అప్పారావు గారు పోరాడింది. అలాగే కులమత భేదాల మీద. కాబట్టి ఈ కోణం దీంట్లో ఉండాలి. లేకపోతే ఎందుకు దిద్దుకోవడం లేదు? ఏదో ఒక జాబితా తెలియకుండా వచ్చింది, ఏదో పొరపాటున విడుదలైందని చెప్పొచ్చు. మీరు చెప్పినట్టు కొంతమంది కవులను విస్మరించడం, కొంతమందికి అవార్డులు రాకపోవడం, ఆ సమస్య నేను చెప్పట్లేదు. తెలుగు జాతి పితామహులు వీళ్ళు. అసలు ఇంకా ఆంధ్ర రాష్ట్రము లేకపోతే తెలుగు జాతి భావన ఏర్పడక ముందే తెలుగు భాషకు ఒక ప్రతిపత్తిని, ఒక గౌరవాన్ని, ఇంకో విషయం కూడా చెప్తాను నేను. అప్పుడు ఇంకా సంస్కృతము ఛాందసాలు రాజ్యం వెళ్తున్న కాలంలో వాళ్ళు తెలుగుకు పట్టం కట్టారు. గురజాడ అప్పారావు గారు తెలుగులో రాయటం అంటే అదంతా అసలు దోషంలాగా. తెలుగులో రాయడం ఏంటి, వాడుక భాషలో రాయడం ఏంటి, గ్రాంథికంలో మాట్లాడాలి. అందుకని ఆయన కన్యాశుల్కం మొత్తం వాడుక భాషలో రాసి గిరీశం, మధురవాణి లాంటి మహత్తరమైన పాత్రలను తెలుగు జాతికి అందించారు. కాబట్టి గురజాడ అప్పారావు గారు అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయిత్వం మరపించే పాట అని శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు. అడుగుజాడ గురజాడది తెలుగు జాతికి. నేను కూడా గురజాడ యుగస్వరం అని, గురజాడ ఎందుకు యుగకర్త అయ్యాడు అనే దాన్ని నిరూపిస్తూ ఒక పుస్తకం రాశావు. 150 ఏళ్ళ వర్ధంతి అయింది. 150 వర్ధంతి. సో 150 ఏళ్ల తర్వాత ఇంకా కాంగ్రెస్ ఏర్పడకముందే గురజాడ అప్పారావు దేశభక్తిని, అంటే ఎప్పుడు 1900 దీనికంటే ముందే, గాంధీజీ కంటే ముందే ఆయన దేశభక్తి గురించి ప్రబోధించాడు. అన్ని దేశాలకు అమ్మవలెనోయ్, దేశీ సరుకులను అమ్మవలెనోయ్, డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్ అని ఆయన అప్పుడే రాశాడు. ఇప్పుడు సంపద సృష్టిస్తాము, కానీ డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్ అని చెప్పిన గురజాడ యొక్క దీన్నేమో మనం విస్మరిస్తాము. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. అలాగే ఇంకోటి ఏమన్నాడు, మంచి అన్నది మాల అయితే మాలనే ఎగుతుంది. ఇట్లా గొప్ప మానవతా భావము, జాతీయత, తెలుగు భాష, అది కూడా వాడుక భాష, ప్రజల భాష. గురజాడకి ఏదో పెద్ద పదవి ఇస్తాను అంటే నేను నాది ప్రజల ఉద్యమం, వాళ్ళు దాన్ని ఎవరి కోసం వదిలిపెట్టను అన్నాడు ఆయన. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పొరపాటు చేస్తుంది విషయంలో. సాంస్కృతిక శాఖ దీన్ని దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి విషయాలు చాలా ప్రత్యేక ఆసక్తితో మాట్లాడే ఉప ముఖ్యమంత్రి, సాంస్కృతిక రంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, మరి ఇది ఆయన కోసమే జరిగి ఉంటే ఆయన వెళ్ళి ఇది వద్దు నా కోసం అని ఆయనన్నా చెప్పి వీళ్ళ పేర్లు పెట్టించాల్సిన అవసరం చాలా ఉందని నేను ఇక్కడ దృష్టికి తెస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మన తెలుగు జాతినే ఈరోజు పూర్తిగా ఈ ఉన్నటువంటి ఒక పైకి తీసుకొచ్చినటువంటి కవులంతా కూడా ఈరోజు
పూర్తిగా మరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తక్కువలో ఉన్నటువంటి కొంతమంది కవులను మాత్రమే చూపించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఇదే క్రమంలోనే ఈరోజు ఇటువంటి కవులను మరిచితే ఎలా అని కూడా మరొకవైపు అయితే ప్రముఖ రచయితలు విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.